Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలని, పేద విద్యార్థులను ఉన్నత చదువుకు దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, డిగ్రీ విద్యార్థులకు సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కాకుండా ట్రిపుల్ మేజర్ సబ్జెక్టులను అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పెద్ద ఎత్తున విద్యార్థులతో మహాధర్నా నిర్వహించగా, కలెక్టర్ గారు వచ్చేంత వరకు ధర్నాను విరమించము అని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేయగా, దానిపై స్పందించి ఆర్టీఓ గారు బయటకు వచ్చి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లే విధంగా లేఖ రాస్తామని హామీ ఇచ్చిన అనంతరం వారు ధర్నాను విరమించుకున్నారని వారు తెలిపారు. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అమలు చేయాలి, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు, బీసీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులకు గత వైసీపీ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు వెంటనే 6,400 కోట్లు విడుదల చేయాలని, అదే విధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేసి వారికి ప్రైవేట్ కాలేజీలలో అదే విధంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉచితంగా గతం మాదిరిగా అమలు చేయాలని, సింగిల్ మేజర్ గత కొంతకాలం కింద కూడా డిగ్రీ చదివే విద్యార్థులకు సబ్జెక్ట్ 3 మేజర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ గత వారం రోజుల కింద కూడా గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. సింగిల్ మేజర్ ఉండదు, ఒక ట్రిపుల్ మేజర్ కాదు, సింగిల్ మేజర్ ఇస్తామంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సింగిల్ మేజర్ చదవడం వల్ల రాబోయే కాలంలో ఏదైనా కూడా కాంపిటీషన్ ఎగ్జామ్ చదవాలంటే కేవలం ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, టోటల్ సబ్జెక్టులు కూడా అడుగుతారు. కాబట్టి కంపల్సరిగా ట్రిపుల్ మేజర్ కూడా అమలు చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చినటువంటి నారా లోకేష్ హామీలను అమలు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు శాంతియుతంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం. నా పేరు సూర్యప్రతాప్, ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కలెక్టరేట్ల ముందర నిరసన కార్యక్రమము, అదేవిధంగా మహాధర్నాను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులను సమీకరించి గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చినటువంటి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను జీవో నెంబర్ 77 రద్దు చేస్తూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రతి ఒక్క విద్యార్థికి, అర్హులైన విద్యార్థులకు అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే, మేము అధికారంలోకి వస్తానే 1 నెలలోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేటికి సంవత్సరం గడుస్తూ ఉన్నా కూడా గతంలో మంత్రివర్గ సమావేశం అని చెప్పేసి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పేపర్ ప్రకటనల ద్వారా మేము విద్యార్థులకు ఇంత బడ్జెట్ చేస్తా ఉన్నాము అని చెప్పేసి 2,000 కోట్లు విడుదల చేస్తా ఉన్నాము అని చెప్పేసి విడుదల చేశారు. కానీ ఆ యొక్క ప్రకటన పేపర్లకు పరిమితమైందే తప్ప ఆచరణలో ఎక్కడా కూడా లేదని చెప్పేసి మరొక మారు ఈ యొక్క గవర్నమెంట్ ఆలోచన చేసి పునరాలోచన చేసుకొని
విద్యార్థుల యొక్క భవిష్యత్తులతో ఆడుకోకుండా విద్యార్థుల యొక్క జీవితాలను భాగస్వామ్యం చేస్తూ వాళ్ళు ఉన్నత చదువులకు చదివే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మిత్రులారా. అదే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ లో విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ యొక్క హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి, అదే విధంగా జీవో నెంబర్ 77 ద్వారా పీజీ విద్యార్థులు చాలా నష్టపోతా ఉన్నారు. కాబట్టి అటువంటి పీజీ విద్యార్థులను కూడా కాసింత ఒక కన్ను చూపు చూసి వారికి కూడా ఆ యొక్క జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు ఎన్నా ఉదయ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.